హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణితో కబుర్లు. నేను మీ కళ్యాణి ప్రవీణ్. మనం బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ డే రివ్యూ గురించి మాట్లాడుకుందామండి. ఇది ఏంటంటే ఫస్ట్ డే జరిగిన ముగ్గురు చీఫ్లను సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ని మన ఆ, నిఖిల్ గారికి, నయనిక గారికి బిగ్ బాస్ అప్పగిస్తారు. దానికి వారు యశ్విని గౌడ్ అని సెలెక్ట్ చేస్తారు. దానికి మనకి సోనియా గారు, సీత గారు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆ ఆర్గ్యుమెంట్లో నబీల్ గారిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, తనకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే మేబీ సోనియా గారికి నబీల్ బడ్డీగా రావడం వల్ల తనకి సపోర్ట్ చేయాలని తన సైడ్ తీసుకొని తన వైపుగా మాట్లాడాలని చెప్పి ఏమైనా ట్రై చేశారేమో తెలియదు. కానీ ఎందుకో సోనియా గారు హౌస్ని కొంచెం హార్మోని దెబ్బతినే విధంగా కొంచెం ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది, ఓవర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలా కంటిన్యూ అవుతూ ఆ డేని అలా క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ డేని మనకి ఇదే ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఫస్ట్ వీక్ నామినేషన్ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తారు. ఈ ఫస్ట్ వీక్ నామినేషన్ ఎపిసోడ్లో మనకి ముగ్గురు చీఫ్లుగా సెలెక్ట్ అయినటువంటి నిఖిల్ గారిని, నయనిక గారిని, అలాగే యశ్విని గౌడని బిగ్ బాస్ అభినందిస్తూ వారికి కొన్ని పవర్స్ ఇస్తారు. ఈ నామినేషన్ ప్రాసెస్లో వాళ్ళు ఎవరిని నామినేట్ చేయొచ్చు, ఎవరిని నామినేషన్ నుంచి తీసేయొచ్చు అని చెప్పి వాళ్ళకు పవర్స్ ఇస్తారు. ఆ పవర్స్ని వాడుకొని నామినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. ఈ సీజన్లో ఫస్ట్ నామినేషన్ వీక్ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి బిగ్ బాస్ సోనియా గారికి అవకాశం ఇస్తారు. మనం సోనియా గారి నామినేషన్ చూసినట్టయితే మన బేబక్క గారిని, బెజవాడ బేబక్క గారిని నామినేట్ చేస్తుంది. అదేవిధంగా ప్రేరణ గారిని నామినేట్ చేస్తుంది. మనం బెజవాడ బేబక్క గారిని ఏంటంటే తను కిచెన్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని, తన అందరికీ ఆకలికి తను అంటే టైంకి తీసుకురాలేదు అని చెప్పి తనని ఏదో చేస్తుంది. ఆ తర్వాత మనకి ప్రేరణ గారిని కూడా నామినేట్ చేస్తుంది. ప్రేరణ గారిని నామినేట్ చేసిన విషయం ఏంటి అని అంటే తను ఇక్కడికి చిల్ అవ్వడానికి వచ్చిందని, ఏదో హాలిడేని ఎంజాయ్ చేయడానికి వచ్చిందని, తన ఏదో హ్యాపీగా ఉండడానికి, తను ఎంజాయ్ చేయడానికి వచ్చిందని చెప్పి చెప్తుంది. కానీ సోనియా గారు, మీకు తెలియని విషయం ఏంటి అని అంటే మన ప్రేరణ గారు చెప్పింది ఏంటి అని అంటే అక్కడ మూడో చీఫ్గా సెలెక్ట్ చేసినటువంటి యశ్విని గౌడని ఆర్గ్యుమెంట్తోనే ఉన్నారు తప్ప తనని సెలెక్ట్ అయిందని చెప్పి తనని ఎవరు అప్రిషియేట్ చేయలేదు, తనని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది కంటిన్యూగా ఆర్గ్యుమెంట్తోనే ఉండిపోయింది, ఎవరు తనని విష్ చేయలేదు. అరే, ఇలాంటి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి కదా, అట్లీస్ట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, సెలెక్ట్ అయ్యారు కదా, తనని మనం అప్రిషియేట్ చేయాలి, ఈ మూమెంట్ని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి తనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి అట్లా తను ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ సందర్భంలో మాట్లాడింది. కానీ మిగతా ఎక్కడ మాకు ఎపిసోడ్లో చూపించలేదండి. మీరు మాత్రం తనని ఎంజాయ్ చేయడానికే వచ్చింది అన్నట్టుగా మీరు క్రియేట్ చేసి నామినేషన్లో పెట్టారు. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డే జరిగినటువంటి ఫస్ట్ డే ఎపిసోడ్లో వాళ్ళు ఫ్రూట్స్తో ఆడుకుంటుండగా, ఏదో బాల్ గేమ్ ఆడుకుంటుండగా మీరు ఫుడ్తో గేమ్స్ ఆడుతున్నారని, ఇర్రెస్పెక్ట్గా ఉండొద్దు అని చెప్పి మీరు కొంచెం వాయిస్ రేజ్ చేశారు. కానీ ఆ ఆలోచన ఇచ్చింది మణికంఠ గారు అని చెప్పి మీరు చెప్తారు. ఆ మణికంఠ గారు చెప్పిన దానికి మీ వాయిస్ని, మీ యాటిట్యూడ్ని యాడ్ చేసి దాన్ని కొంచెం సీన్ ఎక్కువ క్రియేట్ చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠకి ఆల్రెడీ హౌస్లో ఫస్ట్ డేనే షాక్ ఇస్తారు. ఈ హౌస్లో ఉండడానికి ఎవరికి మీరు ఓటేస్తారు అని అంటే మ్యాక్సిమం మెంబర్స్ మణికంఠకి ఓటేస్తారు. తను ఆ డే నుంచి, ఆ క్షణం నుంచే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని తను ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దానికి మీరు తను చెప్పినట్టు అని చెప్పి మీరు దాన్ని ఓన్ చేసుకొని మీరు సీన్ క్రియేట్ చేశారు. మేబీ అది మీకు ప్లస్ అయింది అనుకొని మీరు ప్రతిదానికి ఇలాగే ఆర్గ్యుమెంట్ చేయాలేమో అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. కానీ మన ఇంట్లో అంతమంది కొత్త వాళ్ళతో ఉన్నప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్ కాకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపించింది.
మీరు ఇంకా ఇక్కడ ఇంకో విషయం నాకు అర్థమైంది ఏంటంటే, మిగతా సీజన్‌లో చాలా వీక్స్ గడిచేంత వరకు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ వాయిస్ రావట్లేదు. వాళ్ళ పేర్లేంటి అనేది కూడా మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ సీజన్‌లో ఫస్ట్ డే నుంచే మనకు అందరి పేర్లు నోటెడ్ అయిపోయాయి. అందరూ ఫస్ట్ డే నుంచే గేమ్‌లో ఎంటర్ అయిపోయారు. గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. కానీ విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. దాంట్లో మెయిన్ అయితే మన సోనియా గారైతే విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అలా తను ప్రేరణని నామినేషన్ చేస్తుంది. ప్రేరణ గారు కూడా తన వాయిస్‌ని రేజ్ చేసి తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ సోనియా గారు కొంచెం ఆలోచించండి, మీరు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. మన సెకండ్ వచ్చేసి నబీల్ గారు నామినేషన్లో మనకి బేబక్క గారిని అలాగే మణికంఠ గారిని పెడతారు. బేబక్క గురించి తను ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదని చెప్పి, తనతో కొంచెం రిలేషన్ కరెక్ట్గా లేదని చెప్పి తనని ఏదో నామినేట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తాడు. ఆ నామినేషన్ చేసినప్పుడు నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదని, సపరేట్గా ఉంటున్నావని, నువ్వు ఒంటరిగా కూర్చొని కెమెరాలతో ఏదో మాట్లాడుతున్నాడని చెప్పి మాతో మాట్లాడట్లేదు, నువ్వు కెమెరాలతో మాట్లాడుతున్నావని చెప్పి నబీల్ గారు నామినేట్ చేస్తారు. దానికి మణికంఠ గారు కొంచెం యాటిట్యూడ్గా, అంటే తను ఇచ్చిన సమాధానం అంత కరెక్ట్గా లేదు, ఆ హౌస్కి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. తను ఏంటంటే మణికంఠ గారు తను ఏదో కెమెరాకు ఏదో చెప్తున్నారని చెప్పి, కెమెరాకి మాకేదో మెసేజ్ పాస్ చేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నబీల్ గారు. కానీ మణికంఠ గారు ఏ కెమెరాతోని ఇంతవరకు ఏమీ మాట్లాడలేదండి. తను పెరిగిన వాతావరణం, ఎందుకంటే లాంచింగ్ ఎపిసోడ్లో మనకి తన గురించి ఒక ఏవీ వేస్తారు. ఆ ఏవీలో తను చెప్పిన విషయాలు ఏంటి అని అంటే, తనకి 2 years ఉన్నప్పుడే తన ఫాదర్ చనిపోయారని, ఆ తర్వాత తన మదర్ ఇంకో మ్యారేజ్ చేసుకుంటుందని, తనకి తెలిసే టైం వచ్చేసరికి, తనకి ఏజ్ వచ్చేసరికి తన ఒరిజినల్ ఫాదర్ కాదని తెలుస్తుందని, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తన మదర్ కూడా చనిపోతుందని, ఆ తర్వాత తనేదో మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుదామని చెప్పి మ్యారేజ్ చేసుకొని యుఎస్ఏ వెళ్ళిపోయాడని, అక్కడి నుంచి తర్వాత తనకు ఒక కూతురు పుట్టిందని, అది ఆ తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ కూడా కొంచెం సపరేట్గా ఉన్నారని, తను డిప్రెషన్లోకి వెళ్ళి ఒక 2 years 1.5 year అట్లా తను 4 గోడల మధ్యలో ఉండిపోయాడని చెప్పి మనకి ఏవి చూపిస్తారు. కానీ తను ఆ 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు దేనికి రియలైజ్ అయ్యాడు, తను ఎలా బయటకు వచ్చాడు అనేది మనకి చెప్పలేదు. కానీ ఈ హౌస్ తనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పి తను ఫీల్ అయ్యాడు. కానీ మనం ఈ షోకి వచ్చినప్పుడు తను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు, తన పరిస్థితి బాగాలేదు. కాబట్టి తను ఏంటి అని అంటే, బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు మన మీద బిగ్ బాస్ అనే అతను ఒకడు ఉంటాడు. తను మనల్ని కరెక్ట్ చేస్తాడు. మనం ఎలా ఉంటున్నామో అలా ఉంటే మనలో ఉన్న తప్పుల్ని తీసి మనల్ని కరెక్ట్ చేస్తారు. మన అందరితో ఎలా మింగిల్ అవ్వాలనేది మనకు తెలుస్తుంది అనేది మీరు అందరితో కలిస్తేనే అర్థమవుతుందండి. మీరు ఎంతసేపు సింపతి గేమ్ ఆడదామని చెప్పి మాత్రం మీరు అలా చేయకండి. మీ గేమ్ మీరు ఆడండి. మీ సలహాల్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాయిస్ ద్వారా మీరు ఏదో హౌస్లో కంటిన్యూ అవుదామని చెప్పి కాకుండా మీ ఓన్ గేమ్ని మీరు ఆడండి. అదేంటి అనంటే, ఇప్పుడు మనం బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు హౌస్లోకి వస్తున్నప్పుడే తెలుస్తుంది కదా, మనము కొంతమందితో ఒక 15-16 మెంబర్స్తో మనం కలిసి ఉండాలి, మన తెలియని వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పి తెలుస్తుంది. అది మీరు ఇక్కడికి వచ్చినాక కూడా మీరు మీ ఒంటరితనాన్నే చూపిస్తున్నారు తప్ప మీరు అందరితో మింగిల్ అవ్వట్లేదని అనిపిస్తుంది. ఇది ఫస్ట్ డే నామినేషన్స్ అండి. ఇంకా మనకి నెక్స్ట్ నామినేషన్ ఎపిసోడే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారనేది లిస్ట్ మాత్రం రాలేదు. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుల్ నామినేషన్స్ ఎవరెవరు నామినేట్ అయ్యారనే దాని గురించి మాట్లాడుకుందాం.